హాయ్ గైస్, వెల్కమ్ టు T1 అకాడమీ. సో మరి ఈ యొక్క క్లాస్లో భాగంగా మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర సబ్జెక్ట్లోని పూర్తి స్థాయి 1990 ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్స్, అదేవిధంగా ఆఫ్టర్ 1990 తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మనం క్లియర్గా డీటెయిల్గా చర్చించుకోవడం జరిగింది. సో మరి అదేవిధంగా 1990వ దశకంలో 1990 సెంచరీలో ఏ విధంగా అయితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే తీసుకొచ్చినటువంటి ఎల్పిజి విధానం మరి అనగా ఏంటి, మరి ప్రధానంగా చూసుకుంటే ఎల్ మీన్స్ లిబరలైజేషన్, అంటే మనకు సరళీకరణ అంటాం. అదేవిధంగా పి మీన్స్ ప్రైవేటైజేషన్, ప్రైవేటీకరణ, అండ్ గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ. సో ఈ యొక్క మూడు మనకు రావడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వము తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఎల్పిజి అనే ఒక సిస్టాన్ని తీసుకొని రావడం జరిగింది. సో మరి సరళీకృత ఆర్థిక విధానాలు, అదేవిధంగా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ప్రైవేటు పరం చేయడం, ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ ఏదైనా సరే ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్ళడం, అదేవిధంగా ఉన్నటువంటి కూడా ప్రపంచ స్థాయిలో నిర్మాణాలు కానీ అదేవిధంగా ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా ప్రపంచీకరణ ఉద్దేశంతో తీసుకురావడానికి ఉద్దేశంతో మనకు ఎల్పిజి సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ అయినటువంటి పరిస్థితి. మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మరి అప్పుడు ఏం చేశారు సార్ అంటే మనకు విజన్ 2020, ఇందులో భాగంగా ఏదైతే 2020వ సంవత్సరం నాటికి సంబంధించి అప్పుడు తీసుకురావలసినటువంటి అంటే అప్ టు 2020 వరకు ఉన్నటువంటి ప్లానింగ్ అన్నీ కూడా మనకు ముందే ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. అవన్నిటి కూడా ఒక ప్రణాళికలు వేయాలన్న ఉద్దేశంతో విజన్ 2020 మనకి ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో మరి ఇందులో భాగంగా ఈ యొక్క విజన్ 2020లో భాగంగా ప్రధానంగా మనకి ఇక్కడ ప్రపంచ బ్యాంకు నుంచి, ఎక్కడి నుంచి అండి, వరల్డ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంక్, మరి యొక్క వరల్డ్ బ్యాంక్ నుంచి ఏవైతే అక్కడ నుంచి రుణాలు తీసుకురావాలి, లోన్స్ తీసుకొని రావాలి, మరి అసలు ఫైనాన్స్ చేయడానికి వరల్డ్ బ్యాంక్ రెడీగా ఉంది. మరి అలాంటి సందర్భంలో దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ ఇవ్వాలి. అలాంటి సందర్భంలో మరి యొక్క విజన్ 2020ని రూపొందించినటువంటి ఆర్గనైజేషన్ ఏంటి సార్ అంటే మెకెన్సీ అని ఒక అంతర్జాతీయ సంస్థ. మెకెన్సీ అని ఒక అంతర్జాతీయ సంస్థ. మరి యొక్క మెకెన్సీ అని ఒక అంతర్జాతీయ సంస్థ ఈ యొక్క విజన్ 2020కి సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను తీసుకుని రావడం జరిగింది. ఇది ప్రీవియస్ గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్. ఏ అంతర్జాతీయ సంస్థ, ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈ యొక్క విజన్ 2020 ప్రణాళికలను రూపొందించింది అడిగిండు. సో అక్కడ మనకు ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇందులో భాగంగా ప్రధానంగా ఈ యొక్క సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొని రావడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తము చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా చేతి వృత్తులు, వేవర్స్, ఇట్లా అనేకమైనటువంటి కూడా మనకు హ్యాండ్లూమ్స్, ఇట్లా ప్రతీదీ కూడా దాని యొక్క అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో తెలంగాణ ప్రాంతం నుంచి కూడా మళ్ళీ పోరాటాలు మొదలైనటువంటి పరిస్థితి. మరి ఏంటి సార్, మరి ఇందులో భాగంగా ఈ యొక్క ఎల్పిజి సిస్టంలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ప్రపంచ బ్యాంకు ఏమేమి కండిషన్స్ పెట్టింది, ఇందులో భాగంగా మనకు ప్రపంచ బ్యాంకు సలహా మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏం చేసిందంటే ఏపీఈఆర్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దేనండి, ఏపీఈఆర్టీ అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ను మనకు తీసుకొని రావడం జరిగింది. ఎప్పటి నుంచి ఈ యొక్క ప్రాజెక్టు 1999 నుంచి 2004 వరకు, 1999 సంవత్సరం నుంచి 2004 వరకు ఈ యొక్క ఆర్గనైజేషన్ మనకు ఏపీ ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ను మనకు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇందులో భాగంగా మనకు అనేకమైనటువంటి కమిటీస్ కూడా ఏర్పాటు చేసి ఒక్కొక్క సెక్టార్కి సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి కమిటీలను కూడా మనకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి అందులో భాగంగా మనకు ఈ యొక్క ప్రాజెక్ట్లో భాగంగా అనేకమైనటువంటి కమిటీస్ కూడా వేయడం జరిగింది. ఒకటేసరికి మనకు హితిన్ భయ్యా కమిటీ. విచ్ కమిటీ? హితిన్ భయ్యా కమిటీ. సో మరి ఈ యొక్క కమిటీ అనేది ఎందుకోసం అపాయింట్ చేయబడింది? హితిన్ భయ్యా కమిటీ అనేది ఎందుకోసం అపాయింట్ చేయబడింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణల గురించి. దేనికి సంబంధించి? విద్యుత్ సంస్కరణలు.
విద్యుత్ సంస్కరణకు సంబంధించి మనకు ఈ యొక్క కమిటీ అనేది అపాయింట్ చేయబడింది. ఎవరి ఆధ్వర్యంలో? హితిన్ భయ్యా ఆధ్వర్యంలో. మరి ఈ కమిటీ అపాయింట్ అయిన తర్వాత దీనిలో భాగంగానే ఈ యొక్క కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకొని ఇన్ ద ఇయర్ ఆఫ్ 1998 ఏప్రిల్ 26 గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటి సార్ అంటే ఏపీ పవర్ రీఫార్మ్స్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్కరణ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి విద్యుత్ సంస్కరణ చట్టాన్ని తీసుకొని వచ్చింది. మరి హితిన్ భయ్యా కమిటీ ప్రకారంగా ఇంకా ఏం చేశారు సార్ అంటే ఈ యొక్క చట్టాన్ని బేస్ చేసుకొని ఏపీఎస్ఈబి మీన్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ దీన్ని రెండుగా విడదీయడం జరిగింది. వన్ ఈజ్ ఏపీ ట్రాన్స్కో, వన్ మోర్ ఈజ్ ఏపీ జెన్కో. ఈ విధంగా రెండుగా విడదీసినటువంటి పరిస్థితి. ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కోగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డును డివైడ్ చేయడం జరిగింది. మరి యొక్క కమిటీ రికమెండేషన్స్ ప్రకారంగా మరి ట్రాన్స్కో జెన్కోగా మనకు డివైడ్ చేసిన తర్వాత అప్పుడు మనకు గవర్నమెంట్ ఏం చేసింది సార్, ఒక కొత్త కమిషన్ని ఏర్పాటు చేసింది. ఏ కమిషన్ని ఏర్పాటు చేసిందంటే ఏపీ పవర్ రెగ్యులేటరీ కమిషన్, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసింది. మరి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో ఏమి పెరిగినాయి సార్ అంటే కరెంటు బిల్లులు పెరిగినటువంటి పరిస్థితి, పవర్ ఛార్జెస్ పెరిగాయి, అంటే విద్యుత్ వినియోగ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి. ఆ యొక్క విద్యుత్ వినియోగ ఛార్జీలు పెంచడం ద్వారా తెలంగాణ ప్రాంతంలోని అత్యధిక శాతం మనకు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఏమున్నాయండి? బోర్వెల్స్, అవునా కదా? వ్యవసాయ బావులు, బోర్వెల్స్ రూపంలో మనకు ఇక్కడ పంటలు ప్రధానంగా వాటిని బేస్ చేసుకొని వస్తాయి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది దీని ద్వారా అంటే విద్యుత్ ఛార్జీలు పెరగడం ద్వారా ప్రధానంగా ఉన్నటువంటి పవర్ కన్జంప్షన్ ఛార్జెస్ అనేది చాలా ఎక్కువ అవడం ద్వారా అనేక మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఏమన్నా సార్ అంటే మరి అసలు వ్యవసాయం అంటే మనకు పండగ, వ్యవసాయం అంటే పండగ. కానీ అప్పుడు చెప్తున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏమన్నా సార్ వ్యవసాయం అంటే పండగ కాదు, వ్యవసాయం అంటే దండుగా అన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. మరి రైతులను పట్టించుకోకపోయేసరికి అంటే ప్రధానంగా రైతులను బేస్ చేసుకునే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా దానిపైనే డిపెండ్ అవుతుంది. మరి ఇక్కడ పట్టించుకోకపోవడం ద్వారా అనేకమైనటువంటి రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరితో పాటు అనేక మంది చేనేత కార్మికులు కూడా. చేనేత కార్మికులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? ప్రధానంగా చూసుకుంటే మరి ఈ చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం గల మేజర్ రీజన్ ఏంటి సార్ అంటే ఇక్కడ పవర్ లూమ్స్ ఉంటాయి. మరి యొక్క పవర్ లూమ్స్లో భాగంగా మరి విద్యుత్ ఛార్జీలు పెరగడం ద్వారా పవర్ లూమ్స్లో ఉన్నటువంటి ఛార్జెస్ కూడా ప్రైజెస్ కూడా ఏంటి సార్ వాళ్ళ కరెంట్ కన్జంప్షన్ ఉన్నదానికే ఎక్కువ ఛార్జెస్ పడుతుంటాయి. మరి అసలుకే చేనేతకు ఇక్కడ ఏముంది సార్, చేనేతకు అరాకొర ఉన్న పరిస్థితి, చేనేత వస్త్రాలు ఎవరు ధరించడం లేదు. మరి విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా వాళ్ళకి ఇంకింత భారం పడుతుంది, అవునా కదా? వాళ్ళపైన ఇంకా భారం పడుతుందా లేదా? ఎస్. మరి అలాంటి సందర్భంలో మన సిరిసిల్ల ప్రాంతం ఏమైంది సార్, ఉరిసిల్ల ప్రాంతంగా మారుతుంది. సిరిసిల్ల కానీ, భూదాన్ పోచంపల్లి కానీ, నారాయణపేట కానీ ఇట్లా అనేకమైనటువంటి సిద్దిపేట గొల్లబామ చీరలు తయారు చేసేవాళ్ళు. మరి అదేవిధంగా అనేక మంది చేతి వృత్తుల వారు ఈ విధంగా తీవ్రంగా నష్టపోతున్నారు. అలాంటి సందర్భంలో ఇంకా అనేకమైన ఫ్యాక్టర్స్ అసలే మరి చేనేత కార్మికులకు ఆత్మహత్యలు పెరిగిపోవడం ద్వారా మరి ఉన్నదే కొద్ది మంది మరి వీళ్ళ యొక్క ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ప్రాపర్ మార్కెటింగ్ లేదు. మరి ఎందుకు సార్ మరి ప్రాపర్ మార్కెటింగ్ లేదు అంటే మనకు వాళ్ళు తయారు చేసినటువంటి ప్రతి ఒక్క క్లాత్స్ కానీ ఏవి కూడా అమ్ముడు పోవడం లేదు. ఎందుకోసం చేనేత కార్మికుల ఆత్మహత్యలు అంటే మనకు చెప్పుకున్నాం ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. మరి ఈ యొక్క ప్రపంచీకరణలో భాగంగా అనేకమైనటువంటి మోడర్న్ వస్త్రాలు వస్తున్నాయి, అనేకమంది బ్రాండెడ్ కంపెనీల ఏంటి సార్ బ్రాండెడ్ కంపెనీల డ్రెస్సులు వస్తున్నాయి, అనేకమంది షోరూమ్స్ కూడా వస్తున్నాయి. మరి చేనేత వస్త్రాలు, చేనేత వృత్తికారులు చేసినటువంటి ఆ యొక్క వస్త్రాలను ఎవరు కూడా కొనరు. ఎందుకు సార్ అంటే అది చాలా కాస్ట్లీగా ఉంటాయి. అంతకన్నా లో కాస్ట్లో మనకి ఇక్కడ అనేకమంది షాపులలో కనిపిస్తూ ఉంటాయి, అవునా కాదా? ఎస్. మరి అంతకన్నా చీప్గా తక్కువ కాస్ట్లో మోడర్నైజ్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ప్రజలందరూ కూడా గ్లోబలైజేషన్ వైపు వెళ్తున్నటువంటి సందర్భంలో మరి చేనేత కార్మికులు తాము తయారు చేసినటువంటి వస్త్రాలు చాలా కాస్ట్,
అంత మోడర్నైజ్గా ఉండవు. సో వాటిని ఎవరు కొనడం లేదు. మరి ప్రధానంగా మనకు ఈ యొక్క హైదరాబాద్ పట్టణంలో కానీ ఇతర జిల్లాల ప్రాంతాలు చూసుకుంటే ఎక్కడ చూసినా మరి చేనేత వస్తువులు కొనేవాళ్ళు లేరు. ఎందుకోసము మనకు గోరెటెంక అని కూడా ఒక పాట రాసిండు, సింగులాడే చీరలమ్మ చందనమ్మ బ్రదర్స్ అమ్మ అనుకుంటా, అవునా కదా. ఇట్లా అనేకమైనటువంటి పాటలు ఎటు చూసినా కూడా అనేకమైన పెద్ద పెద్ద మాల్స్ రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రధానంగా కంసాలి వృత్తి కూడా పడిపోయింది. గోల్డ్ స్మిత్ ఆ యొక్క వృత్తి కూడా పడిపోయినటువంటి పరిస్థితి. ఊళ్ళల్లో బంగారం ఎవరు చేయించుకోవట్లేదు. ఎక్కడ సార్ హైదరాబాద్ ప్రాంతంలో అనేకమైనటువంటి జ్యువెలరీ షాప్స్ రావడం జరిగింది ఈ యొక్క గ్లోబలైజేషన్లో భాగంగా. సో మరి ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి కంసాలి ఏమైపోయిండు, బతుకు తెరువు కోసం పట్టణానికి వచ్చి ఏదో ఒక కూలీగానో దేనిగానో బతుకుతున్నటువంటి పరిస్థితి. సరే మరి ఆ షాపులలో ఉంటాయి అంటే ఒకప్పుడు దర్జాగా బతికినటువంటి కంసాలి గోల్డ్ స్మిత్ ఆ యొక్క షాపులలో ఏదో చిన్నకు 5,000కు 6,000కు పనిచేయాల్సినటువంటి పరిస్థితి. ఇట్లా ప్రతి దానిపైన ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పైన చాలా డిపెండ్ అయింది. మనకు ఒక ఎల్పిజి సిస్టమ్ ద్వారా చాలా వరకు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. మరి అయ్యా కరెంటు ఛార్జీలు పెంచారు, తెలంగాణ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందనే ఉద్దేశంతో మరి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీల యొక్క పిలుపు మేరకు 28 ఆగస్టు 2000 ఇయర్లో రైతులందరూ దేనికి పిలుపునిచ్చారంటే చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దేనికి పిలుపునిచ్చారండి? చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. మరి చలో అసెంబ్లీకి పిలుపునిచ్చంగా ఏం జరిగింది? మరి రైతులందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీ, సో అప్పుడు అధికారంలో ఉండే పార్టీ ఏంటి సార్? చలో అసెంబ్లీ అని చెప్తున్నాను కదా, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000. అప్పుడు అధికారంలో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఒక ఎల్పిజి సిస్టాన్ని తీసుకొని రావడం ద్వారా మరి తీసుకొని వచ్చినటువంటి పార్టీ ఏంటి, ముఖ్యమంత్రి ఏంటి అని కూడా మనకు నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. మరి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ పైన వ్యతిరేకంగా మనకి ఏం చేశారు? చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు రైతులు, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో. మరి అలాంటి సందర్భంలో మరి పోలీసులు కూడా ఏదైతే చలో అసెంబ్లీ కార్యక్రమం చేస్తున్నారో అలాంటి వారిపైన ఫైరింగ్ కూడా ఆర్డర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. కాల్పులు జరపగా ఆ యొక్క ఎక్కడ సార్ బషీర్బాగ్ వద్ద కాల్పులు జరగపగా మనకు రామకృష్ణ, ఎవరండి? రామకృష్ణ విష్ణువర్ధన్, ఎవరు? విష్ణువర్ధన్. అదేవిధంగా బాలస్వామి, ఎవరండి? బాలస్వామి. వీళ్ళు ముగ్గురు కూడా మరణించినటువంటి పరిస్థితి. అంటే కరెంటు బిల్లులు తగ్గియండి అయ్యా అన్నందుకు పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో వీళ్ళు ముగ్గురు మరణించినటువంటి పరిస్థితి. ఓకే, మరి ఇటు రైతుల యొక్క పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో అంగన్వాడీ వర్కర్లు అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని అయ్యా మా యొక్క జీతాలు పెంచండి అని అడిగినందుకు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలపైన గుర్రాలతోటి దొక్కించినటువంటి కాలం అది. అంటే రైతులు కరెంటు బిల్లులు తగ్గించండి అంటేనేమో ఫైరింగ్ కాల్పులలో, అయ్యా మాకు జీతాలు పెంచండి అని అంగన్వాడీ కార్యకర్తలు అడిగితే వాళ్ళను గుర్రాలతోటి దొక్కించినటువంటి పరిస్థితులు అప్పటి పరిపాలనా కాలంలో మనకు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మనకు హితిన్ భయ్యా కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా మనకు ఏం జరిగింది సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది ఏర్పడింది? ఏపీ పవర్ ఏంటి సార్? రీఫార్మ్స్ యాక్ట్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మనకి ఏంటి సార్? ఏపీ పవర్ రెగ్యులేషన్ కమిషన్ కూడా ఏర్పాటైనటువంటి పరిస్థితి. ఇట్లా అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకొక కమిటీ కూడా చూసుకున్నట్టయితే అదేవిధంగా మనకు గంగోపాధ్యాయ కమిటీ. ఏంటండి? గంగోపాధ్యాయ కమిటీ. మరి ఎందుకోసం సార్ ఈ యొక్క గంగోపాధ్యాయ కమిటీని ఏర్పాటు చేశారు అంటే ప్రధానంగా ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసింది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో, అంటే గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ విషయంలో కానీ, పెన్షనర్స్ విషయంలో కానీ, జాబ్స్ రిక్రూట్మెంట్ విషయంలో కానీ ఏమని చెప్పించారంటే మరి గంగోపాధ్యాయ కమిటీ ఏమని రిపోర్ట్ ఇచ్చింది అంటే మేజర్గా ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించాలి. ఏమని చెప్పింది? ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించాలి. ఇంకేం చెప్పింది సార్? అంటే ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించాలి అంటే రిక్రూట్మెంట్ చాలా తక్కువగా చేయమని. మరి తక్కువ చేయడం ద్వారా ఇక్కడ మనకు నిరుద్యోగం పెరుగుతుందా? ఎస్, పెరుగుతుంది. అదేవిధంగా పెన్షన్స్ కూడా తగ్గియండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క సాలరీస్ కూడా తగ్గియండి అని రిపోర్ట్ ఇచ్చినటువంటి కమిటీ గంగోపాధ్యాయ కమిటీ. మరి అదేవిధంగా కోనేరు రామకృష్ణారావు గారి కమిటీ. కోనేరు రామకృష్ణారావు గారి కమిటీ సరికి మనకు విద్యా వ్యవస్థ పైన. కోనేరు రంగారావు కమిటీ డిఫరెంట్, కోనేరు రామకృష్ణారావు గారి యొక్క కమిటీ డిఫరెంట్. సో మరి ఇక్కడ కోనేరు
రామకృష్ణారావు గారి కమిటీ దేనికోసం ఏర్పాటు చేయబడింది సార్ అంటే ఎడ్యుకేషన్ విషయంలో విద్యారంగం పైన మనకు ఏర్పాటు చేయబడింది ఏంటి సార్ అంటే విద్యా సంస్కరణల పైన కోనేరు రామకృష్ణారావు గారి కమిటీ. మరి అదేవిధంగా ఈ యొక్క కమిటీ ఏర్పాటైంది ఎక్కడైతే ప్రైవేటర్స్ ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు. ఏమని చెప్పింది? హయ్యర్ ఎడ్యుకేషన్ ఏంటి? హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్య. మరి ఈ యొక్క ఉన్నత విద్యలో ఏం చేయాలంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, గవర్నమెంట్కి అవసరం లేదు. అంటే ఎక్కడైతే లాభాలు వస్తున్నాయో దాన్ని ఏమని చెప్తున్నారు సార్? లాభాలు వచ్చే దగ్గర మాత్రం ప్రభుత్వం నడుపుకోండి, కానీ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఉన్న కాడ అది లాభం వచ్చినా లాస్ వచ్చినా ప్రైవేట్ వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అది వాళ్ళకి అప్పచెప్పండి. ఉన్నత విద్యలో ప్రభుత్వ జోక్యం అవసరం లేదు అన్నారు. అంటే ప్రభుత్వం ఉన్నత విద్యను ప్రైవేట్ పరం చేయండి అని చెప్పినటువంటి పరిస్థితి. ఏ కమిటీ? కోనేరు రామకృష్ణారావు గారి కమిటీ. అదేవిధంగా మనకు మరొక కమిటీ కూడా ఏర్పాటైంది సార్ ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలపైన పరిశ్రమలపైన ఏ కమిటీ ఏర్పాటైంది సార్ అంటే సుబ్రహ్మణ్యం కమిటీ ఏర్పాటైంది. ఏ కమిటీ ఏర్పాటైందండి? సుబ్రహ్మణ్యం కమిటీ. మరి యొక్క సుబ్రహ్మణ్యం కమిటీ ఏం చెప్పింది సార్ అంటే ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలకు ఒక విధానాన్ని అనుసరించండి. ఒకటి స్విమ్ ఆర్ స్వింగ్, అయితే మునుగుతుంది లేకపోతే తేలుతుంది అంట, అంతేనా? ఎస్, స్విమ్ ఆర్ స్వింగ్. ఏదైనా ఒక కంపెనీ ఉంటే దాన్ని అట్నే విడిచిపెట్టండి, దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఉన్నది రన్ అవుతుంది లేకపోతే లేదు. అయితే స్విమ్ ఆర్ స్వింగ్ అని ఒక విధానాన్ని చూపించింది ఏంటి సార్ అంటే మనకు ఇక్కడ సుబ్రహ్మణ్యం కమిటీ చెప్పినటువంటి పరిస్థితి. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలపైన ఇండస్ట్రీస్ పైన మనకు ఎక్కడైతే ప్రైవేటు పెట్టుబడులు వస్తుంటాయో దాన్ని మళ్ళీ ఏం చెప్తున్నారంటే అక్కడ ఆ యొక్క సెక్టార్లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కానీ ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని చెప్తున్నారు. దీని ద్వారా ఏం జరుగుతుంది? మరి గవర్నమెంట్ అనేది లాభాల కోసం పనిచేయాలా, సర్వీస్ కోసం పనిచేయాలా? గవర్నమెంట్ చేయాల్సింది ఏంటిది? సర్వీస్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. మరి నాకు లాభాల కోసం చూసుకునేది గవర్నమెంటా? ఇట్లా మేజర్గా ఇన్వెస్ట్మెంట్లు అనేది వద్దు అనడంతో ప్రైవేట్ ఇన్వెస్టర్లు అనేది కూడా మనకు వచ్చినటువంటి పరిస్థితి. ఉన్నటువంటి కంపెనీలు అన్నీ కూడా ఎటైపోతున్నాయి సార్? ప్రైవేటీకరణ అయిపోతున్నాయి. ఇందులో భాగంగా అనేకంగా మనకు ప్రధానంగా సిర్పూర్, అదేవిధంగా అనేకమంది పత్తి మిల్లులు, ప్రభుత్వ ఆధ్వర్యంలో జిన్నింగ్ మిల్స్, మెటల్ మనకు అల్విన్, హెచ్ఎంటి, ఇట్లా అనేకమైన కంపెనీలు కూడా కొంతమేర ప్రైవేటీపరం అయిపోతున్నటువంటి పరిస్థితి, కొన్ని మూతబడ్డటువంటి పరిస్థితి. రన్ చేయలేకుండా విద్యుత్ ఛార్జీలు కూడా పెరగడంతో ప్రధానంగా ప్రతి ఒక్క ఫ్యాక్టర్కి ఇంకొకటి డిపెండ్ అవుతూ ఉంటుంది. అవునా? ఎస్. మరి యొక్క సుబ్రహ్మణ్యం కమిటీ యొక్క రికమెండేషన్ మేరకు స్విమ్ ఆర్ స్వింగ్ అనే ఒక విధానాన్ని తీసుకొని రావడం జరిగిందని ఒక అంశాన్ని గుర్తుంచుకోండి. సరే, మరి అదేవిధంగా మనకు గిర్గ్లానీ కమిషన్, ఏదైతే మనకు గిర్గ్లానీ కమిషన్, మరి ఎందుకోసం గిర్గ్లానీ కమిషన్ అపాయింట్ అయింది? వై గిర్గ్లానీ కమిషన్ అపాయింట్మెంట్ ఎందుకోసం జరిగింది? ఏదైతే 1975లో వచ్చినటువంటి ఏంటండి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, అవునా, నాటి రాష్ట్రపతి ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చినటువంటి 1985లో వచ్చినటువంటి 610 జీవో, 610 జీవో, ఈ రెండు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఏంటి పరిస్థితి? మరొక ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. మరి అలాంటి సందర్భంలో ఎట్లయినా సరే తెలంగాణ పైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో మరి తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న వైలేషన్స్ ఏంటి, డిస్క్రిమినేషన్ ఏంటి, వాటిని అధ్యయనం చేయడం కోసం మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది సార్ అంటే మరి ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేస్తామని డిసైడ్ చేసుకుంది. అంటే అఖిల పక్ష సమావేశం. దేనికి ప్లాన్ చేసుకున్నది అప్పుడున్నటువంటి ప్రభుత్వం? అఖిల పక్ష సమావేశానికి. మరి అఖిల పక్ష సమావేశం ఎప్పుడు నిర్వహించేశారంటే మనకు మేజర్గా చూసుకున్నట్టయితే 2001 జూన్ 15th రోజున మనకు ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆధ్వర్యంలో. మరి ఆ యొక్క మీటింగ్ జరిగిన తర్వాత ఆ యొక్క మీటింగ్లోనే డిసైడ్ చేసుకున్నారు ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కానీ 610 జీవో కానీ
వాటన్నిటిని కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఎందుకు అవన్నీ వైలేషన్స్ జరుగుతున్నాయి, ఇంప్లిమెంటేషన్ అవ్వాల్సినటువంటి జీవోలు ఎందుకు ఉల్లంఘనలకు గురి అవుతున్నాయి అని క్లియర్గా స్టడీ చేయడం కోసం ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి గిర్గ్లానీ నేతృత్వంలో, ఎవరి నేతృత్వంలోని గిర్గ్లానీ నేతృత్వంలో ఒక ఏకసభ్య కమిషన్, 1 man కమిషన్ను అపాయింట్ చేయడం జరిగింది. సో మరి గిర్గ్లానీ కమిషన్ను అపాయింట్ చేయడం కోసం ప్రభుత్వము ఏ జీవో రిలీజ్ చేసింది సార్ అంటే జీవో నంబర్ 270 అండి. ఏ రోజునాడు జీవో నంబర్ 270 రిలీజ్ చేసింది? 25th June 2001. 25th June 2001 రోజున మనకు ప్రభుత్వం జీవో నంబర్ 270 రిలీజ్ చేసింది. సో మరి యొక్క జీవో నంబర్ 270 ద్వారా అపాయింట్ అయినటువంటి కమిషన్ ఏంటి సార్ అంటే గిర్గ్లానీ కమిషన్ అనేది మనకు ఏర్పాటైనటువంటి పరిస్థితి. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరి కమిషన్ అనేది ఏర్పాటైంది. మరి ఏదైతే వైలేషన్ జరుగుతున్నాయో వాటిని స్టడీ చేయాలి. మరి ప్రభుత్వంలో అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్, అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అవునా? కొన్ని ప్రైవేటు, మనకు దాన్ని చూసుకున్నట్టు కొన్ని కార్పొరేషన్స్ ఉంటాయి, కొన్ని కమిషన్స్ ఉంటాయి, ఇంకేంటి సార్ అనేకమైన డిపార్ట్మెంటల్ కార్యాలయాలు ఉంటాయి. ప్రతి ఒక్క కార్యాలయానికి వెళ్తుంది ఏ కమిటీ అండి? గిర్గ్లానీ అనేది సింగిల్ మెన్ కమిషన్ అండి, ఏకసభ్య కమిషన్ ఇది. మరి ప్రతి దగ్గరికి వెళ్ళినా ఏ ఒక్క హెచ్ఓడి ఆఫీస్ కూడా ప్రాపర్గా రిపోర్ట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి స్టాటిస్టికల్ డేటా కానీ ఎవరికి ఇవ్వట్లేదు సార్ అంటే గిర్గ్లానీ కమిటీకి ఇవ్వట్లేదు. వై? ఎందుకోసం ఇవ్వడం లేదు? ఎందుకంటే మేజర్గా హెచ్ఓడీస్ అందరూ కూడా ఎవరున్నారు సార్? ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అలాంటి సందర్భంలో ఎవరు కూడా కోఆపరేట్ చేయట్లేదు. కేవలం ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి బ్రహ్మయ్య అనే ఒక అధికారి మాత్రమే సహకరించడంతో కేవలం ఆ యొక్క డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత మనకు పూర్తి స్థాయిలో క్లియర్గా అన్ని అంశాలను స్టడీ చేసి గిర్గ్లానీ కమిషన్ అనేది మొదటిసారిగా 2001 సంవత్సరం అక్టోబర్లో తన యొక్క మొదటి నివేదికను సమర్పించింది. ఎప్పుడు ఇచ్చిందండి గిర్గ్లానీ కమిషన్ తన యొక్క ఫస్ట్ రిపోర్ట్ను? ఇన్ ద ఇయర్ ఆఫ్ 2001 అక్టోబర్లో మనకు సబ్మిట్ చేసింది. మరి అదేవిధంగా పూర్తి స్థాయి రిపోర్ట్ను ఎప్పుడు ఇచ్చింది సార్ అంటే గిర్గ్లానీ కమిషన్ 30 సెప్టెంబర్ 2004. ఎప్పుడండి? 30 సెప్టెంబర్ 2004 రోజున మనకు ఈ యొక్క కమిటీ అనేది రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ యొక్క రిపోర్ట్లో ఏం మెన్షన్ చేశారు? పూర్తిగా మనకు గిర్గ్లానీ కమిషన్లో 16 చాప్టర్ల రూపంలో ఇవ్వడం జరిగింది. మీకు కొన్ని పుస్తకాల్లో 13 అని రాసిరు, కొన్ని పుస్తకాల్లో 14 అని రాసిరు, కొన్ని పుస్తకాల్లో 15 అని రాసిరు. కావాలి అంటే పూర్తిసారి మీరు క్లియర్గా అఫీషియల్ గిర్గ్లానీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు 2 పార్ట్ల రూపంలో ఇస్తారు. పార్ట్ 1లో 1 to 15 ఇస్తారు, పార్ట్ 2లో 16th చాప్టర్ గురించి ఇస్తారు. సో 16ను మీరు ప్రామాణికంగా తీసుకునే ప్రయత్నం చేయండి. సో మరి ఇక్కడ మనకు గిర్గ్లానీ కమిషన్లో మనకు 16 చాప్టర్స్ అంటే 16 చాప్టర్ల నివేదికను మొత్తంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఏం చెప్పింది సార్ మరి యొక్క గిర్గ్లానీ కమిషన్ అంటే అనేకమైన ఫ్యాక్టర్స్ చెప్పింది. వీటితో పాటు ఏదైతే మనకు తెలంగాణ ప్రాంతంలో అప్రాక్సిమేట్లీగా 40,870 మెంబర్స్ అనేవాళ్ళు నాన్ లోకల్స్ ఇక్కడ రిక్రూట్ అయ్యారు అని చెప్పినటువంటి కమిషన్ ఏంటంటే గిర్గ్లానీ కమిషన్. ఇంకా ఏమేమి చెప్పింది సార్ తన యొక్క రిపోర్ట్స్లో భాగంగా గిర్గ్లానీ కమిషన్ అంటే మేజర్గా చూసుకున్నట్టయితే ఏదైతే హైదరాబాద్ ప్రాంతాన్ని ఫ్రీ జోన్, ఏం చెప్పారు సార్? హైదరాబాద్ ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా డిక్లేర్ చేసుకున్నారంటే తప్పుడు నిర్వచనాన్ని ఇచ్చారని చెప్పింది. హైదరాబాద్ ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా తప్పుడు నిర్వచనాన్ని ఇచ్చారు. అదేవిధంగా హెచ్ఓడి కార్యాలయాలను పెంచారు. ఎందుకు హెచ్ఓడి కార్యాలయాలను పెంచారు? మనకు హెచ్ఓడి కార్యాలయంలో స్థానిక నియమాలు వర్తించవు కాబట్టి జిల్లా స్థాయి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసులన్నిటి కూడా హెచ్ఓడీలుగా మారుస్తున్నారు. మరి అదేవిధంగా జోనల్ స్థాయి కార్యాలయాలను స్టేట్ లెవెల్ కార్యాలయాలుగా అంటే ఆఫీసెస్గా మనకు చేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ హెచ్ఓడీస్లో కానీ స్టేట్ లెవెల్ ఆఫీసుల్లో కానీ స్థానిక నియమాలు అనేది వర్తించవు. సో ఒకప్పుడు 50 వరకు ఉన్నటువంటి హెచ్ఓడి కార్యాలయాలు, 50 నుంచి 60 మధ్యలో ఉన్నటువంటి హెచ్ఓడి కార్యాలయాలు మోర్ దెన్ 200 అయిపోయాయి. అంటే ఇక్కడ స్థానిక నియమాలు వర్తించవని ప్రతి చిన్న డిపార్ట్మెంట్ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటే స్టేట్ లెవెల్ ఆఫీసు లేదంటే హెడ్ ఆఫీస్ అంటూ సపరేట్ ఆఫీసెస్ ఓపెన్ చేయడం ద్వారా అనేక మంది ఇక్కడ లోకల్ నియమాలు వర్తించవు కాబట్టి
చాలామంది కూడా ఇక్కడ మనకు మైగ్రేట్ అయ్యి వచ్చారు. ఇట్లా అని గిర్గ్లాని కమిషన్ తన రిపోర్ట్లో చెప్పింది. గిర్గ్లాని కమిషన్ రిపోర్ట్ ఏమిచ్చింది? మరి యొక్క గిర్గ్లాని కమిషన్ ఏం చెప్పింది సార్ తన యొక్క రిపోర్టులో అంటే, పూర్తి స్థాయిలో ఈ యొక్క సమస్య పైన అధ్యయనం చేయడం కోసం ఒక హౌస్ కమిటీని ఏర్పాటు చేయమని చెప్పింది. హౌస్ కమిటీ మీన్స్ సభా సంఘాన్ని ఏర్పాటు చేయమని చెప్పింది. ఏంటిదండి? సభా సంఘాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పింది. క్యాబినెట్ సబ్ కమిటీని. మరి అదేవిధంగా ఇంకా మనకు మేజర్గా ఏం చెప్పిందంటే, ఇప్పుడున్నటువంటి అధికారులందరికీ కూడా దేనిపైన ట్రైనింగ్ ఇవ్వమని చెప్తున్నారంటే 610 జీవో అండ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ పైన, రాష్ట్రపతి ఉత్తర్వులు 610 జీవో పైన వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి. క్లియర్గా వాళ్ళకు పూర్తి స్థాయి యొక్క జీవోస్లో కానీ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్లో కానీ ఏ పాయింట్స్ ఉన్నాయని కూడా క్లియర్గా వాళ్ళకు తెలియజేయండి అని ఈ యొక్క కమిటీ రికమెండేషన్ చేసింది. మరి దీన్ని బేస్ చేసుకొని మనకు ప్రభుత్వం నియమించిన కమిటీలు ఏంటి, కమిషన్స్ ఏంటి అన్న ఒక అంశాన్ని కూడా మనము పరిశీలించుకోవాలి. అందులో భాగంగా మనకు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2002 ఫిబ్రవరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఫామ్డ్ రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో మనకు ఏ కమిటీని ఫామ్ చేసింది సార్? ఒక హౌస్ కమిటీని ఫామ్ చేసినటువంటి పరిస్థితి. దేనండి 2002 సంవత్సరం ఫిబ్రవరిలో సభా సంఘాన్ని ఎవరి నేతృత్వంలో? రేవూరి ప్రకాష్ రెడ్డి గారి నేతృత్వంలో మనకు సభా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క సభా సంఘము ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది సార్ అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హౌస్ కమిటీ అండ్ క్యాబినెట్ సబ్ కమిటీ? హౌస్ కమిటీకి ఉన్న మంత్రివర్గ ఉపసంఘానికి మధ్య తేడా ఏంటి? హౌస్ కమిటీలో ఎవరు మెంబర్స్ ఉంటారు హౌస్ కమిటీలో? ఎవరైతే శాసన సభ్యుల ఆధ్వర్యంలో మనకు హౌస్ కమిటీ ఉంటుంది. అదే క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్ ఎవరు ఉంటారు? మంత్రివర్గ సహచరులు మాత్రమే, ఎవరైతే మినిస్టర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ మనకు క్యాబినెట్ సబ్ కమిటీలో ఉంటారు. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2004 ప్రభుత్వం మారిపోయింది రాష్ట్రంలో. అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం 2004 సంవత్సరంలో ఎం సత్యనారాయణరావు గారి ఆధ్వర్యంలో నాటి దేవాదాయ శాఖ మంత్రి ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. మరి అదేవిధంగా అదే వైఎస్ఆర్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి డి శ్రీనివాస్ గారి నేతృత్వంలో 2006 సంవత్సరంలో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2006 సంవత్సరంలో డిఎస్ ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీని. అదేవిధంగా రెండు జాగ్రత్తగా చూడండి ఇక్కడ. నెక్స్ట్ 2006లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక హౌస్ కమిటీ. రెండు గిర్గ్లాని కమిషన్ రిపోర్ట్ను బేస్ చేసుకొని 2 సభా సంఘాలు, అదేవిధంగా 2 మంత్రివర్గ ఉపసంఘాలు. జాగ్రత్తగా చూసుకోండి, ఈ యొక్క పాయింట్స్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక సభా సంఘం, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక సభా సంఘం. మరి ఇక్కడ అదేవిధంగా ఎంఎస్ఆర్ ఆధ్వర్యంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ, ఇక్కడ డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరొక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా మనకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడి వరకు అందరికి క్లియర్ కదా?